హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 14.1 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ నాట్ ఈ. సో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ 1 అవుతుంది. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ that cannot happen is 0. So such an event is called impossible event. Next, the probability of an event that is certain happen is 1. Okay, such an event is called sure or certain event. Sure or certain event. The sum of the probabilities of the all elementary events of an experiment. Innanna unne events sum of all events 1 avutundi. The probability of an event is greater than or equal to 0. So less than or equal to 1. Already we know that 0 less than or equal to P of E less than or equal to 1. So less than or equal to 1, greater than or equal to 0. Probability. Okay. Next, second one. Which of the following experiment have equal likely outcomes? Explain anadu. A driver attempts to start a car. The car starts or does not start. ఇప్పుడు అక్కడ మనం కార్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి 2 ఈవెంట్స్ ఉన్నాయి, ఒకటి స్టార్ట్, ఇంకోటి నాట్ స్టార్ట్. కాబట్టి ఫస్ట్ వన్ is the equal likely. A player attempts to shoot a basketball. She or he shoots or misses the shoot. అంటే ప్లేయర్ అనేవాడు బాస్కెట్బాల్ అటెంప్ట్ చేసినప్పుడు షూట్ చేయొచ్చు, షూట్ అనేది మిస్ అవ్వచ్చు. కాబట్టి ఇది కూడా ఈక్వల్ లైక్లీ అవుతుంది. A trial is made to answer a true false question. The answer is right or wrong. True false క్వశ్చన్లు ఏముంటాయి? రైట్ అని అవ్వచ్చు, రాంగ్ అని అవ్వచ్చు. ఇది కూడా ఈక్వల్ లైక్లీ అవుతుంది. ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ బాయ్ ఆర్ ఏ గర్ల్. బేబీ బోర్న్ అయితే అది బాయ్ అయినా అవ్వచ్చు లేదా గర్ల్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఇది కూడా ఈక్వల్ లైక్లీ. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆర్ ఈక్వల్ లైక్లీ. ఆల్ ఆర్ ఈక్వల్ లైక్లీ. ఓకే. థర్డ్ క్వశ్చన్. Why tossing a coin considered to be a fair way deciding which team should get the ball at the beginning of a football game? ఇక్కడ కాయిన్ మనం టాస్ వేసినప్పుడు మనకి ఎలాంటి అవుట్కమ్స్ వస్తాయి? హెడ్, టైల్ వస్తాయి. ఈ హెడ్, టైల్ అనేవేంటి? ఈక్వల్ లైక్లీ. ఓకే. సో ద రిజల్ట్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ కాయిన్ టాస్ ఈస్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్. ఓకే. వై టాసింగ్ ఏ కాయిన్, అందుకే టాస్ వేస్తారు. టాస్ వేస్తే అది ఎవరొకరికి ఛాన్స్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇది అన్ప్రెడిక్టబుల్. కాబట్టి టాస్ ద్వారానే అది సాధ్యమవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే వెన్ వి టాస్ ఏ కాయిన్ ద అవుట్కమ్స్ హెడ్ అండ్ టైల్ ఆర్ ఈక్వల్ లైక్లీ. అంటే కాయిన్ వేసినప్పుడు హెడ్, టైల్ రెండు ఈక్వల్ లైక్లీ ఉంటాయి. కాబట్టి ఎవరో ఒకరిని ఛాన్స్ ఇస్తారు కోరుకోమని. So the result of an individual coin toss is completely unpredictable. So that's why toss a coin. Right. Next, fourth question. Which of the following cannot be the probability of an event అన్నాడు. Probability of event గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం చెప్పాం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది బి అనేది పాసిబుల్ కాదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ పి ఆఫ్ ఈ వచ్చేసి 0.05 ఇచ్చారు. పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్స్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. సో 1 మైనస్ 0.05. సో 0.95 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎలా వస్తుందో. 1 మైనస్ 0.05 ఇది 10 అవుతుంది. 10 మైనస్ 5 5, 9, 9 మైనస్ 0 9, ఇది 0 అయిపోతుంది. So 0.95 is the right answer.
నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఈ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. ఒక బ్యాగ్ లో అట లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే ఉన్నాయట. మాలిని టేక్స్ అవుట్ వన్ క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. మాలిని అనే ఆమె చూడకుండా బ్యాగ్ లో నుంచి ఒక క్యాండీ తీసిందట. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. అందులో ఉన్న ఎన్ని లెమన్ క్యాండీస్ అయితే ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఎలా వస్తుంది? పాసిబుల్ ఏనా? నో. కాబట్టి ఇంపాసిబుల్ ఈవెంట్. దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. Impossible event. So probability is 0. Probability is 0. And second question, a lemon flavored candy. అన్ని లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి కాబట్టి ఏ తీసినా లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ షూర్ ఈవెంట్. షూర్ ఈవెంట్. సో probability is 1. Probability is 1. 7th problem. It is given that in a group of 3 students, the probability of 2 students not having the same birthday is 0.992. What is the probability that the 2 students have the same birthday? Solution. Okay, let E be an event. Let E be an event that the two students have the same birthday. So E naught ఏమవుతుంది? 2 students not having the same birthday. Okay, E naught is 2 students not having the same birthday. Okay, so we know that P of E plus P of not E equals to 1. P of E plus P of not E what? 0.992. P of not E equals to 0.992. So that equals to 1. P of E equals to 1 minus 0.992. 1 minus 0.992. Okay, 10 minus 2 8, 9 minus 9 0, 9 minus 9 0 0. So answer is 0.008. A bag contains 3 red balls and 5 black balls, and a ball is drawn at random the bag. Okay, bag lo 3 red balls 5 black balls ఉన్నాయి. Random గా 1 ball drawn చేసాం. What is the probability that the ball drawn is 1 red, second one not red? First solution. Okay, number of all possible outcomes equals to 3 red balls, so 3 plus 5 black balls, so 5. 3 plus 5 what? 8. Next, first one, number of favorable outcomes to red equals to 3. Okay, to red equals to 3. Next, P
P of red equals to number of favorable outcomes by number of favorable outcomes by number of all possible outcomes, number of all possible outcomes. So number of favorable outcomes 3, number of all possible outcomes 8. Next to P of not red, P of not red, okay, P of not red, here asked P of not red amma, okay, P of red plus P of not red equals to 1, okay, P of not red equals to 1 minus P of R, so that equals to 1 minus 3 by 8, LCM చేస్తే 8 ones 8 minus 3, so that equals to 5 by 8. P of not red 5 by 8, P of red 3 by 8, P of not red 5 by 8. Problem 9 చూడండి. A box contains 5 red marbles, 8 white marbles and 4 green marbles. One marble is taken out of the box at random. What is the probability that the marble taken out will be red, second one white, third one not green? So number of all possible outcomes. Red ఎన్ని ఉన్నాయి 5, white ఎన్నమ్మా 8, గ్రీన్ వచ్చేసి 4, 5 plus 8 13, 13 plus 4 17. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు రెడ్, రెడ్ ఎన్ని ఉన్నాయమ్మా 5 కదా, సో 5. ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 17, సో 5 by 17. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు వైట్, వైట్ ఎన్ని ఉన్నాయి 8 కాబట్టి P ఆఫ్ వైట్ ఏమవుతుందంటే 8 by 17 అవుతుంది. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ నాట్ గ్రీన్, గ్రీన్ కానివి ఎన్ని 5 రెడ్ 8 వైట్ ఉన్నాయి, సో 5 plus 8, 5 plus 8 ఎంతమ్మా 13. సో P ఆఫ్ నాట్ గ్రీన్, P ఆఫ్ నాట్ గ్రీన్ ఈక్వల్స్ టు 13 by 17, 13 by 17. Next 10th question. A piggy bank contains 150 paise coins, 51 rupee coins, 22 rupee coins, 10 5 rupee coins. If it is equal likely that one of the coin will fall out when the bank is turned upside down, what is the probability that the coin will be a 50 paise coins, will not be 5 rupee coin? Okay, solution of number of all possible outcomes, number of all possible outcomes. Okay, ఇక్కడ మనం గమనిస్తే 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 100 ప్లస్ 50 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, సో 50, 22 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి ప్లస్ 20 ప్లస్ 10 వచ్చేసి 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి, సో 100 ప్లస్ 50 ప్లస్ 20 ప్లస్ 10 టోటల్ ఎన్నమ్మా 180. సో నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 180. If it is equal likely that one of the coin will fall out when the bank is turned upside down, what is the probability that the coin will be a 50 paise coin? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. will be a 50 paise coin. Number of favorable outcomes, number of favorable outcomes will be a 50 paise coin to be, ఓకే ఎన్ని ఉన్నాయమ్మా 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి 100 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా
100 ఉంటే 55 కాయిన్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ will be a 50 pice coin equals to ఏమవుతుంది 100 by 180. 0 0 cancel, 2 5s 2 9s, 5 by 9 అమ్మా. How much అమ్మా? 5 by 9. Next second question. Second question చూడండి. Will not be 5 rupee coin. Second question ఏమన్నారంటే will not be 5 rupee coin. Number of favorable outcomes. Number of favorable outcomes will not be 5 rupee coin. That equals to మొత్తం ఎన్ని ఉన్నాయి 180 మైనస్ అందులో 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 10. 180 minus 10 that equals to 170. Okay, probability of will not be 5 rupee coin equals to 170 by 180. 0 0 cancel, 17 by 18. 17 by 18. Exercise 14.1, 11th problem. Gopi buys a fish from a shop. Gopi అనేవాడు ఒక ఫిష్ ను కొన్నాడట. For his aquarium, the shopkeeper takes out one fish at random from tank. ఒకటి యాదృచ్ఛికంగా తీశాడట షాప్ కీపర్, కంటైనింగ్ 5 మేల్ ఫిష్ అండ్ 8 ఫీమేల్ ఫిష్. అయితే 5 ఏమో మేల్ ఫిష్ ఉన్నాయట, 8 ఏమో ఫీమేల్ ఫిష్ ఉన్నాయట. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ మేల్ ఫిష్? మేల్ ఫిష్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? చూడండి, ఇక్కడ ట్యాంక్లు ఎన్ని ఉన్నాయి? 5 మేల్ ఫిష్ ఉన్నాయి, 8 ఫీమేల్ ఫిష్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, number of all possible outcomes equals to 5 male fish plus 8 female fish. 5 plus 8 what amma? 13. Next, number of favorable outcome, number of outcome favorable to వాట్ అమ్మ అడిగింది ఇక్కడ? మేల్ ఫిష్ రావడానికి ప్రాబిలిటీ అన్నారు. 2 మేల్ ఫిష్ ఈక్వల్స్ టు 5 మేల్ ఫిషెస్ ఉన్నాయి. సో 5. సో ప్రాబిలిటీ ఆఫ్ మేల్ ఫిష్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై number of all possible outcomes, number of all possible outcomes. So that equals to number of favorable outcomes. Favorable outcomes ఎన్ని ఉన్నాయి? 5. All possible outcomes 13. So answer is 5 by 13. Next, 12th problem. A game of chance consists of a spinning an arrow which comes to rest pointing at one of the numbers 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఈ స్పిన్నింగ్ లో చూడండి అన్ని కూడా సింగిల్ టైం ఉన్నాయి కాబట్టి ఈక్వల్ లైక్లీ అన్నమాట. దీస్ ఆర్ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ 8 రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆడ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నంబర్ గ్రేటర్ దాన్ 2 రావడానికి ప్రాబిలిటీ అడిగారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏ నెంబర్ లెస్ దాన్ 9 రావడానికి ప్రాబిలిటీ అడిగారు. సో సొల్యూషన్ నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి పాసిబుల్ అవుట్కమ్స్. క్వశ్చన్ నెంబర్ 1 number of
favorable outcomes 2 8 8 అనేది ఒక్కటే కదా కాబట్టి 1 నెక్స్ట్ p of 8 equals to number of favorable outcomes by number of all possible outcomes. ఏమవుతుందో చూడండి 1/8. Second question, an odd number, so number of favorable outcomes to odd numbers ఎన్ని ఉన్నాయమ్మా 1 3 5 7 4 ఉన్నాయి సో 4 అవేంటి 1 3 5 7 నెక్స్ట్ p of an odd number equals to p of an odd numbers ఎన్ని ఉన్నాయమ్మా 4 కదా టోటల్ ఎన్ని ఉన్నాయి 8 4/8 means 1/2 4 ones 4 twos 1/2 నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ a number greater than 2 number of favorable outcomes greater than 2 2 కంటే ఎక్కువ ఏమేమి ఉన్నాయి చూడండి 3 4 5 6 7 8 మొత్తం 6 ఉన్నాయి ఏమేంటి అవి 3 4 5 6 7 8 ఓకే 6 ఉన్నాయి సో p of ఏంటమ్మా ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 p of ఏ నంబర్ గ్రేటర్ దాన్ 2 ఏమవుతుంది 6/8 2 3s 2 4s so answer is 3/4 next fourth one a number less than 9 number of favorable outcomes okay to less than 9 ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి అన్నీ వస్తాయి 1 2 3 4 5 6 7 8 సో p of a number less than 9 equals to 8/8 8/8 means 1 this is a sure event okay thank you friends నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్